ప్రతి మానవుడు ఆధ్యాత్మిక జ్ఞాన తత్వాలను అలవర్చుకుని మానవతా విలువలను పెంపొందించుకున్నట్లయితే శాంతి సుఖమై సమాజాన్ని సాధించుకోగలమని సద్గురువులు పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా పేర్కొన్నారు. పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో 3 రోజులుగా జరుగుతున్న పీఠం 96వ వార్షిక ఆధ్యాత్మిక మహాసభలు ఆదివారంతో ఘనంగా ముగిశాయి. ఇతర ప్రాంతాల నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి పద్మరాజు సభకు హాజరై పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ఆశీస్సులు పొందారు. సభనుద్దేశించి ప్రసంగించారు. ఆయన చేతుల మీదుగా పలు గ్రంథాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపకులపతి పద్మరాజును పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అలాగే కాకినాడ ఎంపీ వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ సభకు హాజరై పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ఆశీస్సులు తీసుకున్నారు. వంగా గీతా విశ్వనాథ్ దంపతులను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ మాట్లాడుతూ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా తన ఆధ్యాత్మిక ప్రసంగాలతో లక్షలాది మందిని చైతన్యపరుస్తూ సమాజ శ్రేయస్సుకు ఎంతగానో దోహదపడుతున్నారని కొనియాడారు. అనంతరం సద్గురువులు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జ్ఞాన తత్వాన్ని, సామాజిక సేవా తత్వాన్ని అలవర్చుకుని విశ్వశాంతి స్థాపనకు పాటుపడాలన్నారు. పీఠం ప్రతినిధులు అహ్మద్ అలీషా, కన్వీనర్ పేరూరి సూరిబాబు, ఆకుల రవితేజ, ఈవేళ భాస్కర్, వైసీపీ నాయకులు గండేపల్లి బాబీ, బొజ్జా దొరబాబు, బాలిపల్లి రాంబాబు, రావుల మాధవరావు, కొత్తెం దత్తుడు, నారాయణరెడ్డి, ముమ్మిడి శ్రీను, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లో ఆలోచన చైతన్యాన్ని చేయడానికి చేసిన సేవలను కొనసాగిస్తూ గురుగారు ఉమర్ అలీషా గారు కూడా అదే పద్ధతిని తీసుకెళ్ళడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇది ఒక ఆధ్యాత్మికంగా బోధించే కాదు, విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మికం అంటే మనిషిలో చైతన్యాన్ని పెంపొందించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. దైనందిన జీవితంలో ఎవరికి వారి సమస్యలలో వారి దైనందిన కార్యక్రమాల్లో ఉంటే వాళ్ళలో ఒక ఆలోచన రేకెత్తించి వారు ఒక మంచి సిటిజన్స్గా, బెస్ట్ సిటిజన్గా ఎలా ఉండాలి, ఒక కుటుంబం ఎలా ఉండాలి, ఒక మహిళ ఎలా తన కుటుంబాన్ని నిర్మించాలి, ఒక పురుషుడు ఏ విధంగా బాధ్యతగా ఉండాలి, పిల్లలు ఈ సమాజంలో వ్యక్తుల కుటుంబానికి మాత్రమే పరిమితం కాదు, ఈ సమాజం అభివృద్ధిలో కూడా వారు భాగస్వామ్యం చేయాలని చెప్పి లక్షల మందిని చైతన్యపరుచున్న గురుగారు మన ప్రాంతంలో ఈ పిఠాపురం క్షేత్రం, పిఠాపురం అనేది చాలా ఆధ్యాత్మికంగానే మాత్రమే కాకుండా చైతన్యవంతంగా కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఎంతోమంది కళాకారులు, సినీ యాక్టర్స్ ఎంతోమంది ఇక్కడ నుంచి రావడం, ఈ విధంగా అనేక రకాలుగా ఉన్నది. దానికి ఎన్నో మించి ఇక్కడ 550 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉమర్ అలీషా యొక్క ఒక పరంపర అనేది ఇక్కడ మనకి ఉండడం అనేది ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టం. ఇక్కడ నుంచి విశ్వవ్యాప్తంగా ఈయన ఒక విజ్ఞానం అనేది పరిడి వెళ్ళే విధంగా చేస్తున్నాం. కాబట్టి మేమందరం కూడా గురువు గారికి హృదయపూర్వకంగా మా యొక్క పాదాభివందనాలు చేస్తున్నాం. గురువు గారి ఆశీస్సులు అందరికీ ఉండేది, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. కరోనా టైంలో ప్రభుత్వంతో పాటు గురువు గారు కూడా ఈ ఆశ్రమం ద్వారా అభివృద్ధి ద్వారా ఎంతో సేవలు అందించారు. గురువు గారి ఆశీస్సులు సమర్థం అందరికీ ఉండాలి, అందరూ బాగుండాలని తీసుకుని పర్యావరణం పరిరక్షించుకుంటూ భూ వాతావరణం వేడెక్కకుండా ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడకుండా ఎన్నో సమస్యలు మనం పరిష్కరించుకుని మన భూగ్రహాన్ని సురక్షితంగా మనము మనతో పాటు మన జీవరాశి కూడా ఎంతో ఆహ్లాదకరమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి జీవితాన్ని మనందరం పెట్టేటువంటి అవకాశం కలిగింది. భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి ప్రజాశక్తిని మనం తాత్విక ఆలోచనతో సద్వినియోగపరుచుకుంటూ విశ్వశాంతి ఏర్పడుతుంది. సమాజంలో పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం 3 మొక్కలు చొప్పున మనం ఈ సదస్సులో వచ్చినటువంటి వారు ప్రతి ఒక్కరు ఆ బాధ్యతను, ఆజ్ఞను, సద్గురు యొక్క ఆజ్ఞను ఆచరించగలిగినట్లయితే సద్గురు ఇచ్చినటువంటి గొప్ప గురు దక్షిణ. కాబట్టి మానవ సేవ అనేటువంటి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జ్ఞానతత్వాన్ని, సామాజిక సేవాతత్వాన్ని అలవర్చుకొని ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతకు పాత్రలు కాబట్టి విశ్వశాంతి
మానవ సామాజిక అభివృద్ధిని మనం కోరుకుంటూ టెక్నాలజీ పరంగా మనం అభివృద్ధి చెందుతున్నటువంటి ఆయా అంశాలను ఆశయాలను మన జీవన తత్వానికి అన్వయించుకుని సుఖశాంతులు